రైట్. హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. మనం ఈరోజు అమరావతికి సంబంధించి తూర్పు బైపాస్ దగ్గర అయితే ఉన్నాం. ఇది హైదరాబాద్ బైపాస్ నుంచి గుంటూరు వరకు, గుంటూరు వెళ్ళే వరకు వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మనం చూడొచ్చు ఈ రహదారిని. ముఖ్యంగా 6 లైన్ల ఈ రహదారి దాదాపు 2014 నుంచి 19 వరకు అప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసి జగన్ గవర్నమెంట్ కూడా శాంక్షన్ అయిపోయిన దాన్ని కొంతవరకు పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి చాలా బలంగా దీన్ని అయితే తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా ఫాస్ట్‌గా పనులనేవి కూడా జరుగుతున్నాయి. ఈ హైవే గనక అయిపోతే అమరావతి రూపురేఖలే మారిపోయే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇది చిన్న అవుట్‌పల్లి దగ్గర నుంచి, నున్న దగ్గరలో ఉన్నటువంటి చిన్న అవుట్‌పల్లి నుంచి గుంటూరు రోడ్లో ఉన్నటువంటి కాజా టోల్ గేట్ వరకు కూడా ఈ బైపాస్ హైవే, అలాగే కృష్ణానది మీద వచ్చేటువంటి ఈ ఫ్లైఓవర్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది మనం కరెక్ట్‌గా కృష్ణానది ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇదంతా కూడా కృష్ణానది కొత్తగా నిర్మించినటువంటి, కృష్ణానది పైన నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ కూడా మనం చూడొచ్చు. దాదాపు 50 కిలోమీటర్ల మేర దీనికి సంబంధించి నిర్మాణం కూడా పూర్తిగా కావచ్చింది. కంప్లీట్‌గా ఈ ఫ్లైఓవర్ అయితే కృష్ణానది మీద అయిపోయింది. ఇంకా చిన్న పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2700 కోట్లకు పైగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. దీనికి సంబంధించి దాదాపు 6 లైన్ల రహదారిగా ఇప్పటికే దీన్ని వెడల్పు చేయటం, దీనికి సంబంధించి అప్రోచ్ రోడ్లు కావచ్చు, కింద నుంచి పిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇకపోతే సైడ్ పిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. ఎందుకంటే ఇది ప్రధానంగా అమరావతికి ఇది ప్రధానంగా ఉండేటువంటి హైవేగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇది గనక పూర్తయితే అమరావతిలోకి రావటానికి, వెళ్ళటానికి చాలా అప్రోచ్ రోడ్లన్నీ కూడా దీని నుంచే కనెక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా అటు హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రాఫిక్ తగ్గాలన్నా, ఇటు గుంటూరు వెళ్ళే వాళ్ళకి విజయవాడ నుంచి కాకుండా సపరేట్‌గా ఇంకొక దారి ఉండాలన్నా కూడా ఇదే ప్రధానంగా ఈ అవకాశం ఉంది. కాబట్టి దీన్నే ప్రధానంగా చేసుకుని చాలా ఫాస్ట్‌గా దీన్ని కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా దీంతో అమరావతి రాజధానికి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్‌కి రావాలన్నా, ముందు ఈ ఏరియా చూడాలన్నా కూడా కనీసం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కావచ్చు, ఎవరన్నా ఇంకొక దానికి పెట్టుబడి పెట్టడానికి రావాలన్నా కూడా మెయిన్ అంతా కూడా ఇదే మెయిన్ కనెక్టివిటీగా కాబోతుందని మాత్రం అనుకోవచ్చు. ఇకపోతే ఇది చాలా దాదాపు 50 కిలోమీటర్ల మేర ఉండే ఈ హైవే, తూర్పు హైవే చాలా ఎక్కువగా అమరావతి దీని మీద డిపెండ్ అయి ఉందని మాత్రం మనం అనుకోవచ్చు. సో ఇది చాలా త్వరగా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కల్వర్ట్లు కావచ్చు, కనెక్టివిటీస్ కావచ్చు, సర్వీస్ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అమరావతికి ఈ ఒక్క హైవే చాలా అద్భుతాలే సృష్టించవచ్చు. ఈ అమరావతికి ఈ హైవే అయిపోతే అని మాత్రం చాలా బలంగా చెప్పచ్చు.